ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్లోబల్ స్టడీ అబ్రాడ్. యూరోప్లో మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ కంట్రీ డిసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? నేను చెప్పే ఈ 4 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని మీకు హెల్పింగ్గా ఉంటుంది కంట్రీ డిసైడ్ చేసుకోవడానికి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పర్సంటేజ్. అంటే మీకు బ్యాచిలర్స్లో కానీ మాస్టర్స్లో కానీ ఎంత పర్సంటేజ్ ఉంది అంటే మనకి యూరోప్లో కంట్రీ డిపెండ్స్ చేసుకొని పర్సంటేజ్ బ్యారీ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐఎల్స్, అంటే వితౌట్ ఐఎల్స్తో వెళ్తారా, విత్ ఐఎల్స్తో వెళ్తారా, టోఫెల్ ఎనీ కైండ్ రాసి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే వితౌట్తోనే మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు. థర్డ్ వన్ వచ్చేసి బడ్జెట్. సో ఎంతవరకు బడ్జెట్ మీరు పెడదాం అనుకుంటున్నారు అంటే యాక్చువల్లీ లివింగ్ కాస్ట్ని అండ్ ట్యూషన్ ఫీని కూడా మీరు మేనేజ్ చేసుకొని బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోండి. ఫోర్త్ వన్, మనకి బ్యాచిలర్స్కి మాస్టర్స్కి ఇంటర్వ్యూస్ కానీ అండ్ టెస్ట్లు కానీ చాలా వేరియేషన్ ఉంటాయండి. కంపేర్ టు మాస్టర్స్ కన్నా బ్యాచిలర్ స్టూడెంట్స్కి ఎక్కువ ఇంటర్వ్యూస్ కానీ టెస్ట్లు కానీ ఉంటాయి. సో మాకు ఒక స్టూడెంట్ అప్రోచ్ అయినప్పుడు ఈ 4 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని స్టూడెంట్కి కౌన్సిలింగ్ అనేది ఇస్తామండి. సో కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్కి ఒక 2-3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మా వైజ్ స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేయగలడా అనేది మా ఐడియాలో ఒక ఆప్షన్ ఇది బాగుంటుంది మీకైతే అనే ఆప్షన్ కూడా మేము ఇస్తాము స్టూడెంట్కి ఇచ్చిన ఆప్షన్స్లో. అండ్ ఫైనల్ డెసిషన్ అయితే స్టూడెంట్కే వదిలేస్తాము ఏ కంట్రీ డిసైడ్ అవుతారాం అనేది. వన్స్ స్టూడెంట్ ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నుండి అంటే స్టార్టింగ్ మనకి అప్లికేషన్ చేసిన దగ్గర నుండి ఎండ్ ఆఫ్ ది వీసా ప్రాసెస్ వరకు తనకి పిన్ టు పిన్ ఎక్కడ ఏ ప్రాసెస్ చేయాలి, ఇన్ టైంలో ఎంతవరకు చేయాలి అండ్ మేజర్గా బడ్జెట్ ఎంతవరకు అవుతుంది అనేది కూడా తనకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్లీ వన్స్ స్టూడెంట్ ఎండ్ వీసా ప్రాసెస్ వరకు వెళ్ళిన తర్వాత కూడా తనకి ఇంకేమన్నా వీసా ఇంటర్వ్యూ దగ్గర కానీ ఎలాంటి గైడెన్స్లు కానీ A to Z అనేది వన్స్ మీ ఫైల్ తీసుకుంటే స్టూడెంట్స్కి అనేది ప్రాపర్గా గైడ్ చేస్తామండి. మా వే ఆఫ్ కౌన్సిలింగ్ కానీ ప్రాసెస్ కానీ మేమైతే ఈ 4 స్టెప్స్ని బేస్ చేసుకొని మూవ్ అని అయితే జరుగుతుంది. మీకు కూడా యూరోప్లో కంట్రీ డిసైడ్ అవ్వడానికి ఇంకా ఆలోచిస్తున్నట్టుంటే మీకేమన్నా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.